మీద పెట్టి వాసన చూడమంటే ఆ మైమరపులో కళ్ళజోడు తీయకపోతే పద్మావతీదేవి స్వరూపంలో పక్కనే ఉన్న తల్లి కళ్ళజోడు తీయండి అంటే కళ్ళజోడు తీస్తే ఆ కర్పూరం ముఖానికి అంటుకుని చల్లగా వాసన వదలకపోతే సంతోషించి కిందకి దిగి కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కితే ఎడం పక్కన భగవద్ రామానుజుల సన్నిధి చూసి నమస్కరించి ముందుకు వెడితే ఇలా మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఉబ్బుగా ఉన్నటువంటి చేతులు గోళ్ళు ఇలా దంష్టలతో ఉన్నటువంటి లేత నీలం రంగు పంచ ఆకుపచ్చటి అంచుతో ఉన్నటువంటి దాన్ని కట్టుకుని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా కూర్చున్న యోగ నరసింహ సన్నిధి. దాని పక్కకెడితే అదే ప్రారంభ స్తంభం అని చెప్పబడే స్తంభం. ప్రమాణం లేదనుకుని దాని చుట్టూ తిరిగి యువతల నుంచి మెట్లు దిగుతుంటే పరిమళపు అర ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనబడితే గరుగ్గా గుండ్రంగా ఉన్న పళ్ళెం దగ్గరికి తెలియక అమాయక భక్తులు శ్రీకారం ఓంకారం అన్నీ దాని మీద చూపుడు వేలుతో రాసేస్తుంటే 4 మెట్లు దిగి ముందుకెళ్ళి మెల్లిగా ఎడం పక్కకెడితే స్వామివారి హుండీ కనపడితే ఓ నీవు ధార్మికంగా సంపాదించి స్వామి చెయ్యి పట్టి పుచ్చుకుంటాడని నీకు సంతోషం ఇవ్వగలిగిన ద్రవ్యాన్ని ఆ హుండీలో సమర్పించి ఇలాగే నీ దగ్గరికి ధైర్యంగా వచ్చి ఇవ్వగలిగిన జీవితాన్ని నాకు కటాక్షించమని నమస్కరించి ఇటు తిరిగి ఎడంగోడ మీద చూస్తే ధనం కురిపిస్తున్న లక్ష్మీదేవి కనబడితే అమ్మా ఒకనకొకప్పుడు పొడవుగా ఉన్నానని సంతోషపడి ఇలా ఎత్తి నీ పాదాలు ముట్టుకునేవాడిని. కాళ్ళెత్తకుండా ఆయన ముట్టుకుంటున్నారని అందరూ చూసేవారు. రాను రాను భక్తి మరీ అవధులు మీరిపోయి నీ పాదాలలో నాణేలు నొక్కేస్తుంటే అడ్డంగా తాడు పెట్టేశారు. మానసికంగా నమస్కరిస్తున్నానని నమస్కరించి మళ్ళీ కుడి పక్కకి తిరిగి ఆ రంగనాథస్వామి దగ్గరికి వచ్చి తడిగా ఉన్న నేల మీద కళ్ళజోడు తీసి భార్యకిచ్చి ఉత్తరీయం ఇచ్చి నేల మీద పడి ప్రణిపాతం చేసి అంటుకున్న తడి ఉత్తరీయంతో తుడుచుకుని కళ్ళజోడు తీసి మళ్ళీ పెట్టుకుని ఎడం పక్కకి తిరిగి మెట్లెక్కి అటు దిగి మళ్ళీ ఎడం పక్కకెడితే ఉచిత ప్రసాదంలో ఎటువైపు ఏమిస్తున్నారో అన్న ఆశతో భార్యని ఇటు పంపించి నేను అటెళ్ళి కొడుకుని ఇటు పంపిస్తే ఒకరికి లడ్డు, ఒకరికి చక్కెర పొంగలి, ఒకరికి దధ్యోజనం దొరికితే పూలబావి దగ్గర నిలబడి ముగ్గురం పంచుకు సంతోషంగా తింటే అక్కడ వస్తున్న వంటశాలల్లోంచి సువాసనలు వస్తూ లడ్డూల ప్యాకెట్లు ఇస్తుంటే నాన్నగారండి మనకి ఇస్తారా అని అడిగితే చిన్నవాడు తెలియక నాన్న కాసేపు ఆగి మనం అష్టదళ పాదపద్మారాధనానికి వచ్చినప్పుడు మనకి ఇస్తారా అని ఆ ప్రసాదం తిని అక్కడ ఉన్నటువంటి చెత్త కుండీలో ఆ బుట్ట పడేసి ముందుకెళ్ళి ఇత్తడి పంపు నొక్కి చేతులు కడుక్కొని కాసిన 3 గుటకలు నీళ్లు తాగి స్వామివారి ఉత్సవాల్లో ముందు వెడుతున్నటువంటి కాగడాలు ఆరిపోయినవి అక్కడ పెట్టడం వల్ల నీళ్లలో కలిసినటువంటి నూనె కొద్దిగా తట్టు కడితే జారతావేమో జాగ్రత్త అని చెప్పి భార్య చెయ్యి పట్టుకుని ముందుకు నడిస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి ఎర్రటి తివాచీ కనపడితే మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఇలా నమస్కరిస్తే ధ్వజస్తంభం కనబడితే స్వామి పునర్దర్శనాన్ని ఇమ్మని ఇలా ఎడం పక్కకి తిరిగి ఎర్రతివాచి మీద నడుస్తూ మళ్ళీ ఓసారి గుణపాన్ని కృష్ణదేవరాయల వారిని తిరుమలదేవి చిన్నాదేవిని ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా తోడరమల్ పితాబి మోహనాంగి ముగ్గురిని చూసి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి సంతోషంగా అక్కడి నుంచి ఆ ఎర్రతివాచి నుంచి గడప దాటి బయటికెళ్ళి పూర్వం స్వర్ణతేరు ఉన్న దగ్గర నించుని కొడుకు వెళ్ళి లడ్డూ ప్రసాదం పరిగెత్తుకుంటూ పట్టుకొస్తే ఇప్పుడు షుగర్ ఏంటే అని ఇంత పెద్ద ముక్క తీసుకుని తినబోతుంటే ఎవరో వచ్చి కొంచెం ప్రసాదం పెట్టమంటే ఆ ప్రసాదం ముక్క తీసి ఆయనకి పెడితే బాబు చాలా సంతోషం అండి అని ఆయన నోట్లో వేసుకు సంతోషపడుతుంటే ఒక్కసారి ఆ స్వామివారి యొక్క ఆ ద్వారాల వంక విమానాల వంక చూస్తుంటే భార్య వచ్చి కమలాపండు రసం అడిగారు కదా ఇదిగో తెచ్చానని చెప్పి చేతికిస్తే ఓ కమలాపండు రసం అడిగి మానసికంగా వెంకటాచలం వెళ్ళారని అప్పుడు బాహ్యస్ఫురణ పొంది ఆ కమలాపండు రసం దాగి స్నానం చేసి సంధ్యావందనానికి వెడితే స్మరణాత్ ఇష్టవర్షణం అలా స్మరించినంత మాత్రం చేత పరవశించిపోతాట. నేను మీ అందరినీ నయా పైసా ఖర్చు లేకుండానే మానసికంగా తీసుకెళ్ళే ఆనందం. కాబట్టి అలా దర్శనం చేసి వచ్చిన వాడికి వెంకటరమణుడు ఇక్కడే కనపడతాడు. ఆనందనిలయ విమానంలో వెంకటాచలంలో ప్రతి క్షణం నువ్వు తిరుగుతూనే ఉంటావు, పరవశించిపోతుంటావు. కాబట్టి అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప వెంకటాచలం. ఇది మహాశివరాత్రి అయితే రేపు సూర్యోదయం వరకు మీకు నేను చెప్తూనే ఉంటా వెంకటాచలం. కానీ నాకు అలుపు లేదు, పరవశం. కానీ మిమ్మల్ని నేను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. రేపు ఆ 7 కొండల వైభవాన్ని
అలాగే పద్మావతి పరిణయంలో ఉన్న గొప్పతనాన్ని, స్వామివారి యొక్క మూర్తి వైభవాన్ని, అవతార ప్రాశస్త్యం గురించి కొన్ని మాటలు చెప్పి ఈసారికి నేను చేస్తున్న ప్రసంగాల పరంపరని ముగిస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.